ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అయిన సుందరరామరెడ్డి గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిలో ఇండియా ఒక షేర్ భారీగా పెరగనుంది అని చెప్పేసి వార్తలు గట్టిగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే దీనికి గల కారణాలు ఏవై ఉండొచ్చు అంటారు? ఇది ఎంతవరకు నిజం? ఈ మధ్య కాలంలో మంచి హాట్ బిజినెస్ అంటే స్టాక్ మార్కెట్లో కూడా ఈ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్న కంపెనీస్ లిస్ట్ అండి. ఎంత అంటే అది యాక్చువల్గా మన గ్రోత్ ఇయర్లీ యావరేజ్ మీద 25% దాకా ఉంది గ్రోత్. ఓకే, ఈ రీజన్ ఏంటంటే ఒకటి పిఎల్ఎస్ స్కీము. గవర్నమెంట్ వాళ్ళు ఈ సెక్టార్ని ఎంకరేజ్ చేద్దామని చెప్పేసి ఎలక్ట్రానిక్స్ని కూడా ఆ ఏరియాలో ఇన్సెంటివ్స్ బీయింగ్ చేశారనమాట. దాంతో మనం చిప్ లెవెల్ మ్యానుఫ్యాక్చరింగ్ని ఇంట్రొడ్యూస్ చేశారనమాట దీంట్లో. అందుకని ఒకప్పుడు ఏంటంటే ప్రతిదీ బయట నుంచి ఇంపోర్ట్ చేసుకునేవాళ్ళం, చైనా నుంచి, బయట నుంచి. ఇప్పుడు అలా కాదు, లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ బీన్ అయింది. ఎలక్ట్రానిక్స్ మొత్తం గూడ్స్ అన్నీ కూడా ఇక్కడే ప్లాన్ చేస్తున్నారు. లాస్ట్కి ఎలక్ట్రానిక్స్లో హై ఎండ్ అయిన చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఇండియాలోనే పెద్ద పెద్ద ప్లేయర్స్ ఎంటర్ అవుతున్నారు ఏరియాలో. ఏది మన టాటా వాళ్ళు కానీ, చైనా వాళ్ళకి సంబంధించిన తైవాన్ సంబంధించిన కంపెనీస్ కానీ ఈ ఏరియాలో బాగా ఆపరేట్ చేస్తున్నారు. కాబట్టి పిఎల్ఎస్ స్కీమ్ అనేది మెయిన్ మోటో అనమాట. గవర్నమెంట్ వాళ్ళు ఎప్పుడైతే ఎంకరేజ్ చేస్తున్నారో ఈ దీని ద్వారా బాగా డెవలప్ అవుతుంది. అండ్ రెండోది చైనా +1 పాలసీ అనమాట. ఎక్కువ మంది చైనాని దూరంగా ఉంచాలని చెప్పేసి యూరప్ కావచ్చు లేదా అమెరికా కావచ్చు, చైనాకి ఆల్టర్నేటివ్ ఉన్న కంట్రీల్లో ఉన్న ఎలక్ట్రానిక్స్ గూడ్స్ మీద ఫోకస్ చేస్తున్నారు. సో అందుకని చైనా వద్దు అనుకునే వాళ్ళందరికీ బెస్ట్ చాయిస్ ఏంటంటే ఇండియాలో అనమాట. అందుకని ఇండియాలో ఈ చైనా 1 పాలసీ బాగా డెవలప్ అవుతున్నాయి. అండ్ ఎలక్ట్రానిక్స్ అనేది మేజర్ ఏరియా చైనా స్ట్రెంత్. అందుకని ఆ ఏరియాలో మన వాళ్ళు ఎంటర్ అవుతున్నారు. అండ్ థర్డ్ వన్, బాగా ఇంటర్నేషనల్ కంపెనీస్ అవుట్సోర్సింగ్ పెరిగిపోయింది ఈ మధ్యకాలంలో, ఇంటర్నేషనల్ కంపెనీస్ అన్నీ కూడా. అందుకని వాళ్ళ బ్రాండ్స్ మీద లోకల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఇప్పుడు యాపిల్ ఉందనుకోండి, ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. 5 years బ్యాక్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు కదా, యాపిల్ అంటే హై ఎండ్ ఎలక్ట్రికల్ గూడ్స్ కూడా ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ అవుతాయని. ఒకప్పుడు మొబైల్ 1% ఇంపోర్ట్ చేసుకున్నాం 5 years బ్యాక్, ఇప్పుడు మనం 1% ఎక్స్పోర్ట్ చేస్తున్నాం. ఓకే, అట్లా ఎలక్ట్రానిక్స్ మొత్తం అందులో ఉన్న క్రూషియల్ కాంపోనెంట్స్ కూడా ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి. ఇప్పుడు కండక్టర్స్ కావచ్చు, కెపాసిటర్స్ కావచ్చు, బోర్డ్స్ కావచ్చు, సెమీ కండక్టర్ మొత్తం టోటల్ హై సెమీ కండక్టర్ అనేది ఎలక్ట్రానిక్స్లో హై ఎండ్ అండి, ఇంకా హై ఎండ్ లేయర్ మొత్తం వస్తుంది అనమాట. దీనివల్ల ఏంటంటే ఇండస్ట్రియల్ కావచ్చు, మెడికల్ కావచ్చు, ఐటీ కావచ్చు, ఆటో కావచ్చు, లైటినింగ్ కావచ్చు, అండ్ మొబైల్స్ కావచ్చు, ల్యాప్టాప్స్ కావచ్చు, మొత్తం అన్ని రకాల ఇండస్ట్రీకి సంబంధించిన ఈ ఎలక్ట్రికల్స్ స్పేర్ పార్ట్స్ మొత్తం కూడా ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యేలాగా ఇదవుతుందన్నమాట. సో మనం అనుకున్నట్టు ఇది మేజర్ రీజన్ గవర్నమెంట్ పిఎల్ఎస్ స్కీమ్ ఒకటైతే. రెండోది ఇంటర్నేషనల్ కంపెనీస్ మొత్తం అవుట్సోర్సింగ్ ఇండియాకి ఎత్తున్నారు, యాపిల్ ఎగ్జాంపుల్ అట్లా అనమాట. అండ్ థర్డ్ వన్ చైనా 1 పాలసీ వల్ల, ఈ మూడోటి వల్ల బాగా గ్రోత్ ఉందన్నమాట. మొత్తానికైతే ఈ సెక్టర్స్లో ఉన్న స్టాక్స్ మొత్తం కూడా అండ్ స్మాల్ అండ్ మైక్రో క్యాప్ కంపెనీస్ మొత్తం కూడా వీటన్నిటి ఇప్పుడే బాగా బూమ్ స్టార్ట్ అయిందండి. అండ్ గ్రోత్ కూడా ఈ టోటల్ సెక్టర్ గ్రోత్ ఆల్మోస్ట్ 33% ఉంటుంది నెక్స్ట్ 27 వరకు కూడా. అంటే చాలా ర్యాపిడ్గా ఎక్స్పాండ్ అవుతున్న గ్రోత్ అనమాట. ఊహించుకోండి, బయట ఎఫ్ఎంజీసీ గ్రోత్ ఇయర్లీ 6%, ఎఫ్ఎంజీసీ గ్రోత్. ఈ సెక్టర్ యొక్క గ్రోత్ 33%. ఇప్పుడు నీకు అర్థమైంది స్టాక్ మార్కెట్లో ఎక్కడ మనీ మేక్ చేయాలనేది. ఓకే, అందుకని ఇలాంటి కంపెనీలు ఇన్వెస్ట్ చేయడం ద్వారా మనం ఈ గ్రోత్ మనం క్యాప్చర్ చేయాలి. ఏ కంపెనీలు ఉన్నాయో తెలుసుకోవచ్చు సార్ ఒకసారి? ఈ ఏరియాలో అంటే టాప్ మోస్ట్ కంపెనీస్ అంటే ఈ ఏరియాలో ఒకటి డెక్సాన్ అండి. అంటే ఆల్రెడీ చాలా పెద్ద కంపెనీ అయిపోయింది, అది చాలా పెద్ద కంపెనీ అది. అండ్ రెండోది అంబర్ ఎంటర్ప్రైజెస్, ఇది కూడా చాలా పెద్ద కంపెనీ ఉంది. అండ్ ఎవలాన్ ఉంది ఆ ఏరియాలో. అండ్ సైయంట్ డిఎల్ఎస్ ఉంది. అండ్ సెంచురమ్ ఎలక్ట్రో ఉంది. అండ్ ఎలైన్ ఎలక్ట్రానిక్స్ ఉంది. అండ్ ఐక్యో లైటనింగ్ ఉంది. అండ్ కియాన్స్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ అది ఉంది. అండ్ పీజీ ఎలక్ట్రో ఉంది. అండ్ సైమా ఉంది. ఈ కంపెనీస్ అన్నీ కూడా డెడికేట్ టు ది ఎలక్ట్రానిక్స్ గుడ్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నాయి. ఇవి కాకుండా ఎస్ఎంఈలో ఇంకా చాలా ఉన్నాయి. మొత్తానికైతే ప్రస్తుతానికి మార్కెట్లో హాట్ నడుస్తున్న థీమ్ ఏంటంటే అంటే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అనమాట. ఇవన్నీ ముందు రోజుల్లో ఇంకా ముందుకెళ్ళే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇవి అంటే ట్రెడిషనల్గా ఉండే కంపెనీస్ ట్రెడిషనల్ ఏంటంటే ఓన్లీ ఏసీస్ లేకపోతే ఫ్రిడ్జ్లు ఇలాంటి తయారు చేస్తారు. వీళ్ళైతే ఎలక్ట్రికల్ గూడ్స్ కూడా తయారు చేస్తారు, సెమీ కండక్టర్స్, బోర్డ్స్, ఇవన్నీ కూడా. ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి, మేజర్ కంపెనీ చెప్పాను లిస్ట్. ఓ పక్క ఎంప్లాయ్మెంట్ పరంగా కూడా ఇది స్కోప్ చూపిస్తూ ఉంది. అట్ ది సేమ్ టైం మార్కెట్లో గ్రోత్ అనేది కానీ ఇన్వెస్టర్స్ కూడా ఒక గుడ్ టైం కింద చూడవచ్చు. బట్ అట్ ది సేమ్ టైం ఇంత భారీ చేంజెస్ జరిగే టైంలో వేరే నష్టపోయే జానర్స్ కూడా ఉంటాయి కదా. ఇప్పుడు ఉన్న కరెంట్ మార్కెట్లో వీళ్ళకి యూనికార్న్ అయ్యే స్కోప్ ఉందా వీళ్ళకి? అయితే ఎవరికి ఇవన్నీ యూనికార్న్ కదా, స్టాక్ మార్కెట్ లిస్టెడ్ కంపెనీస్. యూనికార్న్ అంటే స్టాక్ మార్కెట్ బయట ఉన్న కంపెనీస్. యూనికార్న్ స్టేటస్ వచ్చిన తర్వాత స్టాక్ మార్కెట్ లిస్ట్ అవుతాయి మెజారిటీ కంపెనీస్. అండ్ ఇది చాలా పెద్ద స్కోప్ ఉన్న ఏరియా అండి. ఎందుకంటే ఇప్పుడు వరకు
కంప్యూటర్ సాఫ్ట్వేర్లో మనం ఫోకస్ చేసాం తప్ప కంప్యూటర్ హార్డ్వేర్లో ఎప్పుడు ఫోకస్ చేయలేదు. ఇప్పుడు గవర్నమెంట్ కంప్యూటర్ హార్డ్వేర్లు కూడా నెంబర్ 1 అవడానికి ట్రై చేస్తున్నారు అనమాట ఆ ఏరియాలో. అంటే టీసీఎస్ కంపెనీ ఓన్ ఉన్న టాటా వాళ్ళు చిప్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఎంటర్ అవుతున్నారంటే రీజన్ ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ఆటోమొబైల్ కంపెనీస్ కాబట్టి వీటన్నిటికీ స్పేర్ పార్ట్లు అవే కదా, అందుకని సెల్ఫ్గా డెవలప్ అవుదామని చెప్పేసి ఇండియాలోనే మ్యానుఫ్యాక్చరింగ్ అవుతున్నాయి. అంటే ఇక్కడ 2 points సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా మారబోతుంది అని చెప్పేసి ఆల్రెడీ మీ స్టేట్మెంట్ వినిపించింది. బట్ ఇంకో స్టేట్మెంట్ ఏంటి అంటే ఇలాంటి సెమీ కండక్టర్స్ కానీ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ చైనాలో ఆల్రెడీ ఎంతో పెద్ద గ్రోత్ ఉంది అనేది. సో ఆ కాంపిటీషన్ కానీ ఆ లాభ నష్టాలు కానీ ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి ఇన్ ఫ్యూచర్? ఇప్పుడున్న మార్కెట్ ఇండియా 1% కూడా లేదండి. ఇది డెఫినెట్గా 30-40% క్యాప్చర్ ఈజీగా ఉంటుంది. వరల్డ్ నెంబర్ 1 కంపెనీ అంటే ఎన్విడియా అండి ఈ టైంలో. అది చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ. అంటే చిప్కున్న స్టేటస్ మీకు అర్థమైపోద్ది. అంటే ప్రతి సీజన్లో ప్రతి బిజినెస్ సైకిల్లో కొన్ని హాట్ సెక్టర్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు అది నెంబర్ 1కి వచ్చేస్తుంది. ఇప్పుడు యాపిల్ ఉందనుకోండి, అది మేజర్గా ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్, అది కూడా అవునా. అమెజాన్ ఉందనుకోండి, అది కూడా ఎక్కువ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్. మైక్రోసాఫ్ట్ వాళ్ళు సాఫ్ట్వేర్లో ఉన్నా సరే వాళ్ళు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐరోలో ఉన్నారు. అంటే వరల్డ్లో టాప్ కంపెనీలో ఉండాలంటే నీ దగ్గర కంపల్సరీగా ఈ చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ లేదా కంప్యూటర్ కానీ ఏదో ఒకటి ఉండాలి. ట్రెడిషనల్ సెక్టర్స్ మొత్తం లేదు, అంత వాల్యూషన్ ఎవరు ఇవ్వటం లేదనమాట. అందుకని ఆ ఏరియాలో మనం ఇప్పుడు ఫోకస్ చేస్తాం కాబట్టి ముందు రోజుల్లో ఫాస్ట్గా వెల్త్ క్రియేట్ చేయొచ్చు అనమాట. అందుకని ఇప్పుడు దాకా మనం చైనా ఇంపోర్ట్స్ మీద డిపెండ్ అయిన ఇండియా ఇప్పుడు ఇండియాకి ఎనఫ్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకొని మనం ఎక్స్పోర్ట్ చేసే స్టేజ్కి వస్తాం. అండ్ ఇది చాలా పెద్ద ఎక్స్పోర్ట్ ఏరియా ఎలక్ట్రానిక్స్ గూడ్స్ అనేది. అంటే ఊహించండి, అంటే హ్యూమన్ కైండ్ లో ప్రతి చిన్న యూసేజ్ కి ఇప్పుడు ఎలక్ట్రానిక్ పరికరం ఉన్న చోటల్లా చిప్ అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్. డేటా ట్రాన్స్ఫర్ అయి ఉండొచ్చు. సో దీనికి సంబంధించి కంపల్సరీ ఇది ఒక బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అని చెప్పవచ్చు. చాలా పెద్ద ఇండస్ట్రీ. సో తప్పకుండా ఒక బిగ్ బూమ్ అయితే చూడబోతున్నాం అనిపిస్తుంది. ఇప్పుడు మీకు అర్థమవుతుంది స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్లు ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే లార్జ్ క్యాప్ లో ఈ బిజినెస్ లేవు, లార్జ్ లో లేవు, ఆ ఏరియాలో ఓన్లీ స్మాల్ అండ్ మిడ్ లోనే ఉన్నాయి. అందుకని మంచి బూమింగ్ సెక్టర్ ఇది. మనం ఇప్పుడు ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు వేస్ట్ మేనేజ్మెంట్ కంపెనీస్ కావచ్చు, లేదా ఇది కావచ్చు, వాటర్ ట్రీట్మెంట్ కంపెనీస్ కావచ్చు, ఇవన్నీ కూడా హాట్ అండ్ హ్యాపెనింగ్ సెక్టార్స్. ఇవన్నీ కూడా కేవలం స్మాల్ అండ్ మిడ్ క్యాప్లో ఉంటాయి తప్ప లార్జ్ క్యాప్లో ఉండవండి. అందుకని లుక్ ఎట్ బియాండ్ ద నిఫ్టీ అంటాం. అంటే నిఫ్టీని దాటి చూస్తే నీ గ్రోత్ అవ్వబడుతుంది ఎక్కడ ఉంది అనేది. కాకపోతే కంపెనీస్ అని కూడా ఎక్స్పెన్స్లో ఉన్నాయి, అంత ఈజీగా ట్రాక్ చేసుకోవటం. అందుకని బెటర్ నువ్వు డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేసే అంత టాలెంట్ ఉంటే చేయండి, లేదు అంటే బెటర్ గో ఫర్ ఫండ్ రూట్ అనమాట. ఆ రూట్లో నీకు ఈజీ అనమాట. మొత్తానికి ఇండియాలో ఇప్పుడు మోస్ట్ హ్యాపెనింగ్ అండ్ హాటెస్ట్ సెక్టర్ అంటే మాత్రం అంటే ఎలక్ట్రానిక్స్ సెక్టర్ అండి. అండ్ డెఫినెట్గా ముందు రోజులు చాలా పెద్ద ఇండస్ట్రీ అవుతుంది. మనమే మన కంట్రీకి ఎనఫ్గా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అంటే బయట సెక్టార్కి ఎక్స్పోర్ట్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. పర్టికులర్గా ఈ ఎన్విడియా వరల్డ్ నెంబర్ 1 అవడంతో చిన్న కంపెనీస్ కూడా పరిగెడుతున్నాయండి స్టాక్స్. సో స్కోప్ ఉన్నప్పుడు వెంటనే దాంట్లో ముందుకు వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. ఎక్కడ మనీ ఫ్లో అవుతుంటే అక్కడ ఇన్వెస్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ స్టాక్ మార్కెట్లో. షార్ట్ టర్మ్లో మనీ మేక్ చేయాలంటే హాట్నెస్ ఉన్న సెక్టర్ని చూసుకొని అందులో ఇన్వెస్ట్ చేసుకుంటూ పోవడం అంతే. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.